దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికి నా వందనములు. ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే, మరి దేవుడు మనకి ఇంత గొప్ప తరుణాన్ని, సమయాన్ని ఇచ్చాడు కాబట్టి, మనము దేవుని సన్నిధిలో ఎంతో కృతజ్ఞులై ఉన్నాం కాబట్టి, మనము ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారంగా మరి మనం ఉండాలి. కాబట్టి మనం దేవుని వాక్యంలోకి వెళ్ళిపోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, ఘనమైన రాజా, మా నమ్మకమైన తండ్రి, మా గొప్ప దేవా, నీకు వందనాలయ్యా. ఏ మంచి లేని వారం తండ్రి, నీ కృపచేత మమ్మల్ని బ్రతికించేవయ్యా, నీ స్తోత్రం నాయన. మరి ఈ దినమును సమయం ఇతరులను చూడలేక నా తండ్రి, అందరూ మృతులై మరణించి ఈ ఆదుల బాధలో ఉన్నప్పటికైనా నీ ప్రేమను బట్టి, నీ దయను బట్టి నన్ను మమ్మల్ని సజీవించావయ్యా. ఆశ్చర్యకర్త, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, సైన్యములకు అధిపతి యెహోవా నీకు పేరు, ప్రభుని స్తోత్రనైనా. మరి ఇప్పుడు మేము వాక్య భాగంలోకి వెళ్ళుచున్నాం నా తండ్రి. నా నోటిని పరిశుద్ధపరచను, మీరు నాలో ఉండి మాట్లాడమని, నా మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, మరి అనేక హృదయాల్లో నా తండ్రి ఈ మాటలు ఫలించి అభివృద్ధి పొంది అనేకులు రక్షించబడి లోతైన మర్మాలు తెలుసుకుంటే నీ కృప చూపించమని, మరి ఈ కొద్ది మనల్ని నీ పాద సన్నిధిలో దోపలా చేర్చుకుని మరలా ప్రతుత్రం దయచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటే ఈ వాక్యం ఎక్కడుందంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం. అయితే యేసు ప్రభువారు అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటే యేసు ప్రభువారు ఈ లోకానికి ఏవై ఉన్నారంటే, మరి ఈ లోకానికి రావటానికి దావీదు వంశంలో గోత్రంలోనూ ఆయన రావటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి మరి ఆయన ఈ దావీదు గారి యొక్క వంశంలో గోత్రంలో ఎందుకు రాబడ్డంటే, ఆయన మొదటి నుంచే దావీదు దేవునికి హృదయానుసారుడిగా ఉన్నాడు. దేవుని హృదయంలో ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన హృదయానికి దావీదు మహారాజు గారు యథార్థంగా ఉన్నాడు. కాబట్టి ఆయన కుటుంబంలో నుంచి యేసు ప్రభు రావటానికి ఇష్టపడ్డాడు. మరి యేసుక్రీస్తు వంశావళి అంటే అబ్రహాము కుమారుడైన దావీదు అంటే మనం ఎవరి వంశంలో నుంచి వచ్చాము? దావీదు వంశంలో నుంచి యేసు ప్రభువు ఇచ్చారు. మరి అబ్రహాము విశ్వాసులకి తండ్రి కాబట్టి ఆ తండ్రి వంశంలో నుంచి మనము యేసు ప్రభు వారు ఆ రోజుల్లో ప్రవచనం అన్నమాట. అది నేను ఈ లోకానికి రక్షకుడుగా వస్తానని, ఆ రోజుల్లోనే నేను గొప్ప జనముగా చేసి ఆశీర్వదిస్తానని దేవుని వాక్యం అబ్రహాంతో మాట్లాడాడు. అలాగనే ఆది కాండంలో మరి ఆయన ఏ రీతిలోనైతే మాట్లాడాడో అలాగనే మరి మనం కూడా మరి దేవునికి అబ్రహాంతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడతాడు కాబట్టి మనం కూడా ఆయనకి స్నేహితులంగా ఉండాలంటే మనం ఏ రీతిలో ఉండాలి? అబ్రహాము ఎప్పుడు కూడా దేవునికి అప్పగించుకునేవాడు అంట. అలాగనే మనం కూడా దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. మరి ఆయన దావీదు వంశంలో నుంచి వచ్చాడంటే యేసు ప్రభు వారికి దావీదు మహారాజు గారు ఎంతో ఇష్టంగా ఉన్నాడు. ఆయన ఏ రీతిలో వస్తానన్నాడంటే ఇక్కడ మత్తయి సువార్త 22వ అధ్యాయం చదువుకుందాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టబడుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్టు ఇదంతయో జరిగెను. ఇమ్మానుయేలను పేరు నాకు భాషాంతరమున దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. అప్పుడు ఏంటంటే ఈ వాక్యము, యేసు ప్రభు కన్య గర్భాన ఈ లోకానికి వస్తాడని మరి ఆనాడు యెషయా ద్వారా తెలియజేశాడు. యెషయా ద్వారా ఏమని తెలియజేసాడంటే యెషయా మోడు చిగురించబడిద్ది అని ఆయన తెలియజేశాడు అనమాట. అలాగనే ఆయన ఆ రీతిలో తెలియజేసిన రీతిగా ఆ ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారనమాట. మరి అప్పట్లో మేకా గారు కూడా ఒక మాట తెలియజేశాడు. మేకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుందాం. బెత్లెహేము ఎఫ్రాతా యోదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైన
నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏ ఏలు నన్ను ఏలబోవాడు నీలో నుండే వచ్చును అని దేవుని వాక్యం సెలవిచ్చింది. అంటే మరి యోధా బెత్లెహేములో నుంచి యేసు ప్రభు వచ్చారనమాట. బెత్లెహేమ్ అంటే స్వల్పమైన గ్రామం అయినప్పటికైనా యేసు ప్రభువారు అక్కడ పుడతానికి యేసు ప్రభువారు ఇష్టపడ్డారనమాట. మరి స్వల్పమైన గ్రామం అంటే అది మనుషులకి లెక్కైన గ్రామం కాదు. అది ఏదంటే చిన్న గ్రామం అనమాట. మరి ఆ రోజు ఆ వాక్యాన్ని దేవుడు ప్రవచనంగా పలికాడనమాట. ఎవరి ద్వారా? మేకా గారి ద్వారా. అలాగనే మరి ఈ దినాన యేసు ప్రభువారు ఈ లోకానికి రావటానికి మరి దేవుడు అంత పరిపూర్ణమయ్యి మరి ఆనాడు ఇశ్రాయేలీలు అందరూ అరణ్య మార్గంలో నడుచుకుంటూ వచ్చి మరి యేసు ప్రభుని ఆ రోజుల్లో ఎంతగానో యెహోవా తండ్రిని వాళ్ళు గణపరుచుకుంటూ వచ్చారు. వచ్చినప్పటికైనా దేవుడు చేసిన మేలు ప్రతిదీ కూడా వాళ్ళు ఏం చేశారు? మర్చిపోయి మళ్ళా వాళ్ళ చీకట్లోనే ఉండిపోయారు కాబట్టి ఎన్ని మేలు చేసినా కానీ వాళ్ళు గ్రహించే స్థితిలో లేరు కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే మరి వాళ్ళు ఎంతో బానిసత్వంగా ఉండి శత్రువుల చేత ఓడించబడి వాళ్ళు బానిసలుగా వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే బబులోని దేశానికి కొనిపోబడ్డారు. మరి కొంతమంది వాళ్ళు శత్రువులు వచ్చి వాళ్ళని చెదరగొట్టేశారు అనమాట. అప్పుడు యేసు ప్రభువారు వాళ్ళ శ్రమలను వాళ్ళ బాధలన్నీ చూసి వీళ్ళట ఇన్నర మాటని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అప్పట్లో మరి గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడి ఉన్నారు వాళ్ళు. కానీ ఈ రోజుల్లో అయితే యేసు ప్రభువారు మరి ఆయనే ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు కాబట్టి ఆయనే ఈ లోకానికి వచ్చినప్పుడు మరి కన్య గర్భంలో నుంచి వస్తేనే యేసు ప్రభువారిని ఈ లోకము గ్రహించిందనమాట. గ్రహించినప్పుడు యేసు ప్రభువారు ఈ లోకానికి కన్య గర్భంలోనికి ఎందుకు వచ్చాడంటే మరియమ్మ అనే ఆమె యవనస్తురాలు యేసు ప్రభువారికి ఇష్టమైందనమాట. ఆమె ఇష్టమైనప్పుడు ఆమె గర్భంలో నుంచి యేసు ప్రభు రావటానికి ఇష్టపడి ఆయన ఈ లోకానికి వచ్చిన సంగతి ఎవరికి తెలిసింది? యేసు ప్రభు పుట్టాడన్న సంగతి జ్ఞానులు ముగ్గురు ఎక్కడికి పోయారంటే హేరోదు రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. రాజు దగ్గరికి వెళ్ళి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు అయిన అప్పుడు జ్ఞానులు వెళ్ళారు. జ్ఞానులకి ఈ శుభవచనం తెలిసిందనమాట. అప్పుడు వెళ్ళారు జ్ఞానులు. రాజైన హేరోదు అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశ బెత్లెహేములో యేసు ప్రభు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరినూ కలవరపడిరి. అంటే ఈ లోకానికి నీతిమంతుడు వచ్చాడని యేసు ప్రభు వారు, ఎందుకంటే ఆ దినముల నుంచే ప్రవచనం యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడు, వాళ్ళ ప్రజలను రక్షిస్తాడని. ఎందుకంటే వీళ్ళ బానిసలు ఉండరని ఇశ్రాయేలీయుల్ని అందరిని చెదరగొట్టారు. మరలా వాళ్ళు జనం ఎక్కువైపోతారని ఈ రాజుకి ఏం చేసింది? కలవరం పుట్టింది. ఏ రోజు ఎప్పుడైతే కలవరం పుట్టిందో ఇక ఆ పట్టణం అందరికి కూడా ఆ కలవరం పుట్టేటట్టు చేసి ఆయన ఎక్కడ పుట్టాడు అసలు అని ఏ రోజు రాజు తెలియదు కాబట్టి ఆయన ఏం చేశాడంటే 2 సంవత్సరాల పిల్లల్ని అందరినీ చంపేయమని ఆజ్ఞిచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? చంపేశారు అనమాట. ఎతికి 2 సంవత్సరాలు యేసు ప్రభు వారిని వాళ్ళు ఏం చేశారంటే దాచిపెట్టారనమాట. అట్నే ఈ ముగ్గురు జ్ఞానులు వెళ్ళి ఏం చేశారు? యేసు ప్రభుకి సాంబ్రాణి బూలము అర్పించి అక్కడ సాంబ్రాణి అంటే ఏంది? వాళ్ళు ప్రార్థన చేయడం అనమాట. సాంబ్రాణి అంటే దాని గుర్తు ఏంటంటే ప్రార్థన ధూపం వేయటం. మరి బోళం అంటే అది విశ్వాసం అనమాట. బంగారం అర్పించారంటే మరి అది బంగారం సాంబ్రాణి బూళాన్ని అర్పించారంటే మరి బంగారం లాంటి విశ్వాసం కలిగి వాళ్ళు యేసు ప్రభుని పూజించి ఆరాధించి వచ్చారనమాట. వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేశారు. దానికి సాదృశ్యం ఏంటంటే ప్రార్థనా జీవితం అనమాట. ప్రార్థనా జీవితం అంటే
మరి ఎవరు కలిగి ఉంటే యేసు ప్రభువారు మరి ఆమె గర్భంలోకి వచ్చినంటే మరియమ్మ ఎంతో విధేయురాలు. విధేయురాలు కాబట్టి యేసు ప్రభువారు ఆమె ప్రార్థన జీవితం కలిగి ఉంది కాబట్టి ఆమెలోకి యేసు ప్రభువారు మరి ఈ లోకానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడనమాట. ఆయన పాప భారం మోసిన వారి కాడిని విరగ్గొడటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ఆత్మ ఏం ఆత్మ? జ్ఞాన వివేచన గల ఆత్మ. ఆ ఆత్మ మరి అందరి హృదయంలో మరి ఆయన ఉంచడానికి ఈ లోకానికి వచ్చాడనమాట. ఆయన లోకానికి ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును చూసిన వారందరూ కూడా ఆయన్ని చూస్తారనమాట. కాబట్టి మరి వెలుగులో మనము నివాసం చేయాలంటే మరియమ్మ ఏ రీతిలోనైతే యేసు ప్రభు వారికి విధేయత కలిగి ఉందో మనం కూడా అటువంటి విధేయత మనము చూపించాలి ఈ లోకంలో. ఈ లోకంలో మరి విధేయత లేని వాళ్ళకి ఏం జరిగిద్దంటే వెర్రితనం పుట్టిద్ది. మరి హేరోదు రాజుకి విధేయత లేదు, మరి మనుషుల మీద ప్రేమ లేదు, అసూయ గుణము. అసూయ గుణం ఉండబట్టి యేసు ప్రభు వారు పుట్టాడు అనగానే అసూయ లేచి కలవరం పుట్టి మరి ఎక్కడైతే రెండు 2 సంవత్సరాల లోపు ఉండవారిని చంపేయమని ఆజ్ఞించాడనమాట. అలాగనే ఎవరికన్నా లోకంలో మరి మంచి జరిగిందంటే మన హృదయాల్లో కూడా కలవరం జరిగిద్ది. ఎందుకు జరిగిద్దంటే మన హృదయము దేవునికి యథార్థంగా లేదు. హేరోదు రాజు హృదయంలాగా మన హృదయం కూడా అసూయతో నిండి ఉంటుంది. కానీ జ్ఞానులు ఏ రీతిలో అయితే యేసు ప్రభుని మరి వాళ్ళు ఏ సాంబ్రాణి బూళ వేసి వాళ్ళు ఏం చేశారు? ఆనందించారు. యేసు ప్రభు లోకానికి రక్షకుడు వచ్చాడని ఆ యొక్క అది నక్షత్రాన్ని చూసి వాళ్ళు జ్ఞానులు మరి హేరోదు రాజు దగ్గరికి వచ్చారనమాట. మరి వచ్చి మీరు వెళ్ళి ఆయన పూజించి మరలా తిరిగి నా దగ్గరకు రమ్మంటే వాళ్ళు మరి తిరిగి రాజు దగ్గర రాకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోబట్టే ఇక ఈయన ఏం చేశాడు? అక్కడ గలిబిలి రేపాడు. అట్టనే మన జీవితాల్లో కూడా మరి ఒక మంచి జీవితాలు ఒక మనిషి మంచిగా బ్రతుకుతున్నారంటే లోకం మనల్ని ఓర్చుకోలేదు కాబట్టి అక్కడ గలిబిలి జరిగింది. గలిబిలి జరిగింది కాబట్టి ఆ గలిబిలి అనే సాతాను మనల్ని ఎప్పుడైతే పట్టుకూడదో మన జీవితాల్లో మనము నిబ్బరంగా ఉండలేము. ఆ నిబ్బరం కలిగి ఉండాలంటే మనలో ఏమి ఉండాలి? గలిబిలి అనే జీవితం లేకుండా ఉండాలి. ఏ రోజు రాజులాగా మనకి గలిబిలి పడి గందరగోళాలు ఉన్నామంటే మనం ఏది కూడా భూమి మీద సాధించలేం. మరి ఎలాగైతే విధేయత కలిగి ఉందో మరి మరియమ్మ తల్లి ఏ రీతిలోనైతే మరి ఆమె దేవునికి లోబడి పరలోకంలో ఉన్న యేసు ప్రభువారు మరి లోక రక్షకుడు, ఆయన భూమి ఆకాశాన్ని సృష్టించిన వాడు, ఆయన భూమికి పునాదిని వేసినవాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన రాజు, లోక రక్షకుడు కాబట్టి మరి అంత గొప్ప తండ్రి ఈ మరియమ్మ గర్భంలో రావడానికి ఇష్టపడేట ఆమె ఎంత విధేయత కలిగి ఉంది. మరి ఆమె జీవితంలో ఎంత దేవుని కృప నింపబడి ఉంది, ఆయన కృపలో ఆమె ఎంత దాచబడి ఉంది, మరి ఆమె తల్లిదండ్రులకి ఎంత లోబడి ఉంది, మరి ఆ కుటుంబంలో ఆ తల్లి తండ్రులకి ఎంత విధేయురాలుగా ఉందో. మరి యేసు ప్రభు వారు ఆమెను ఇష్టపడ్డాడంటే నిజంగా ఆమె ఒక పురుషునికి ఆమె ప్రదానం చేయబడింది. అప్పట్లో ఆ దేశంలో 12 సంవత్సరాల దాకా తల్లిదండ్రులు జాగ్రత్తగా కాపాడతారంట. మరి తర్వాత వాళ్ళకు ప్రదానం చేయబడ్డాక అప్పుడు వాళ్ళు ఒకళ్ళ చేతుల్లో పెట్టిన దాకా ఎంతగానో బాధ్యత కలిగి తల్లిదండ్రులు జాగ్రత్తగా 12 సంవత్సరాలు దాటితే ఆ దేశంలో ఒక రూల్ ఉంటుందంట. ఏంటంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలని. కాబట్టి ఆమెకి ప్రధానం ఆ కన్య చిన్నపిల్ల అప్పుడే ఆ చిన్న వయసులోనే ఆమెకు ప్రదానం చేయబడ్డారు. ఎవరు? దావీదు వంశంలో నుంచి వచ్చిన ఏషాబుకి ఆమె ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడితే మరి పెళ్లి కాని వాళ్ళకి గర్భం వచ్చినప్పుడు లోకం ఏం చేసిద్ది? దూషించిద్ది. లోకం ఏం చేసిద్ది? ఇంకా ఆ మాటలకు మనము తట్టుకోలేని పరిస్థితి. ఆ తట్టుకోలేని పరిస్థితిలో మరి యేసు ప్రభువారు ఆమెని మరి ఎంతగానో గౌరవించి మరి ఆమెకి ఒక ఆదరణ కలిగించాడనమాట. ఆదరణ కలిగించింది ఏమని? దేవదూతను పంపించి, మరియా నువ్వు భయపడబాకు, మరి పరిశుద్ధాత్ముడు నీలో నుంచి వస్తానికి ఇష్టపడుతున్నాడని లోక సువార్త 2వ అధ్యాయంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏమని తెలియజేస్తుందంటే మనకి చదువుకుందాం. లోక సువార్త 2వ అధ్యాయం. ఆ దినములలో
సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసర్ ఐగుప్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయ్యున్న అప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. ఏషాబు దావీదు వంశములను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానము చేయబడిన గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోనే నజరేతు నుండి యూదయ బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. అంటే యేసు ప్రభువారు మరి ఈ ఆ రోజుల్లో మరి ఆమెని ప్రధానము చేయబడ్డప్పుడు మరి యేసు ప్రభువారు ఆమెకు ఒక దేవదూతను పంపించి ఆదరణ కలిగినప్పుడు ఆమె ఏం చేసింది, మరి అదే దేవదూత ఏషాబు యొద్దకు పోయింది. ఏషాబును కూడా నువ్వు భయపడబాకు అని చెప్పింది. అప్పుడు వాళ్ళిద్దరూ మరి ఆమెకు ప్రదానం చేయబడ్డాడు కాబట్టి యేసు ప్రభు మరి ఆమెకి ప్రదానం చేయబడ్డాడు కాబట్టి యేసు ప్రభు వారు ఆమె గర్భంలోకి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఏషాబు ఆమెని విడనాడవలనని ఆ ఆలోచన వచ్చినప్పటికైనా అది తీసేసుకొని మరి నా ప్రభు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడని ఆమెను ఎంతో భద్రంగా ఆమెని కాపాడుతూ ఆయన ప్రసవ దినాల వరకు ఆమెని ఆ దావీదు పట్టణంలోనే యోదయ బెత్లెహేం అనే పట్టణానికి, యోదా బెత్లెహేం అంటే అది చిన్న గ్రామం అన్నమాట. అది యెరూషలేము పక్కనే నజరేతు యూదా అనే నజరేతు అనే పట్టణం, మరి బెత్లెహేం అనే పట్టణం పక్క పక్కనే ఉంటాయంట. ఆ పట్టణానికి మరియమ్మని తీసుకుని వెళ్ళి ఆ ప్రజా సంఖ్యలో రాయబడి అక్కడ యేసు ప్రభు వారు అక్కడే జన్మించాడు. ఎక్కడ జన్మించాడంటే అక్కడ ఏంటంటే పశువుల తొట్టిలో ఆయన్ని పరుండబెట్టారు. అంటే ఆ రోజుల్లోనంట లేవి వంశస్థులు ఈ గొర్రెల కాపర్లో ఆ గొర్రెల్ని తొలిసూలుగా పుట్టిన ఒక గొర్రెను తీసి ఆ తొట్టిలో భద్రంగా పొత్తిగుడ్డలతో దాచిపెట్టి అది మరి ఆ రోజుల్లో యెహోవా దేవునికి బలి అర్పించేవాళ్ళంట. మరి అలాగనే యేసు ప్రభు వారిని ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే వాళ్ళు ఆ యేసు ప్రభు వారిని కూడా అదే తొట్టిలో పరుండబెట్టి అక్కడ వాళ్ళకి సత్రంలో తలము లేనందున ఆయన్ని పశువుల పాకలో పరుండబెట్టి, అంటే ఒక తొట్టిలో ఆయన్ని పరుండబెట్టారని దేవుని వాక్యం చెబుతుంది. మరి ఆ తొట్టిలో మరి పశువులు వధించబడిన మరి గొర్రెను కూడా అదే తొట్టిలో పండేసేవాళ్ళంట. చక్కగా దాన్ని ఎంతగానో పరిశుద్ధంగా మేపి యేసు ప్రభు వారికి ఆ లేవి వంశస్థులే బలిగా అర్పించేవాళ్ళంట. మరి అది చదువుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే సంఖ్యాకాండం, నిర్గమకాండం అటు పోయి ఆ మాటలు మనం చదువుకోవాలి. కాబట్టి మరి యేసు ప్రభు వారిని కూడా అదే తొట్టిలో ఆయన్ని కూడా పరుండు పెట్టినని మరి ఆయన ఈ వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి యేసు ప్రభు వారు ఎప్పుడో పుట్టాడు. ఆయన లోకానికి రక్షకుడుగా వచ్చాడు. అనేక ఆత్మల్లో వెలుగును నింపాడు. మరి వెలుగును నింపాడు కాబట్టి ఆయన మరి ఆ వెలుగులో మనం నివాసం చేయాలని ఆయన ఆ పశువుల తొట్టిలో తగ్గించుకొని లోకంలోకి దీనుడుగా వచ్చి ఆయన మన రక్షకుడుగా వచ్చి ఆయన పసి పిల్లవాడిగా వచ్చి ఆ పశువుల తొట్టిలో పరుండటానికి ఇష్టపడ్డాడు. మరి ఆయన గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్లలో పోతారని, రాజుల ఇళ్లలో పోతారని జ్ఞానులు రాజు దగ్గరికి, హేరోదు రాజు దగ్గరికి వచ్చాడు. కానీ ఆయన ఎక్కడ పుట్టాడు? బెత్లెహేంలో పుట్టాడు. బెత్లెహేమ అంటే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో పుడటానికి యేసు ప్రభు వారు ఇష్టపడ్డాడు. ఏ ఊరైతే చిన్నగా మరి లోకంలో మనుషులు మరి చిన్నగా కనపడతారో అప్పుడు యేసు ప్రభు వారు మరి వాళ్ళు చిన్నగా ఉన్న వాళ్ళ దగ్గరికి యేసు ప్రభు వారు ఎవరైతే దరిద్రులుగా ఉంటారో, ఎవరైతే దీనులుగా ఉంటారో, ఎవరైతే పనికిరాని వారుగా ఉంటారో అదే స్థితిలో యేసు ప్రభు మనుషుల్ని కూడా ఎన్నుకుంటాడంటే మరి మనం ఒక దినాల్లో ఎంతో పనికిరాని స్థితిలో ఎన్నిక లేని వారంగా ఉన్నప్పుడు యేసు ప్రభువారు మన హృదయాల్లోకి వచ్చి ఆయన వెలుగు నింపి ఆయన మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధపరచబట్టే మనకి ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. కాబట్టి అన్ని జనులైన మరి మన జీవితాల్లో ఆ రోజుల్లో మనం
తెలియని స్థితిలో ఉన్న స్థితిలో మనం కూడా ఒక దినాన అన్ని జనుల కిందే వస్తాం. ఎందుకంటే యేసు ప్రభువారు ఈ లోకానికి ఎవరి కొరకు వచ్చాడనుకుంటున్నా ఆయన? అన్ని జనుల కొరకు మరి అప్పట్లో యేసు ప్రభు మరి అందరూ చుట్టుపక్కల ఉంటారంట. అన్ని జనులు ఉంటారంట. ఇశ్రాయేలీయులు, యూదులు అందరూ ఉంటారంట. కానీ యేసు ప్రభు ఆడ మార్గం అక్కడ మధ్యలో ఉంటదంట ఈ బెత్లెహేం అనేది. అప్పుడు ఎవరంటే ఇశ్రాయేలు దేశం వెళ్ళినోళ్ళు చక్కగా వివరిస్తున్నారు ఆ మాటలో. మరి ఇశ్రాయేల్ దేశం మనమైతే చూడలేదు గానీ, మరి దేవుడు ఆయన కృప ఆళ్ళకుంది కాబట్టి వెళ్ళారోళ్ళు. మరి ఆ చిన్న గ్రామంలో యేసు ప్రభు పుడతానికి ఇష్టపడ్డాడు. అక్కడ అన్ని జనులు ఉంటారంట. యూదులు, ఇశ్రాయేలీయులు అందరూ ఉంటారంట. కానీ అక్కడైతే ఒక దేవుని పిల్లల కోసం యేసు ప్రభు రాలా. అందరి కొరకు లోక రక్షకుడుగా అన్ని జనుల కొరకు, మన కొరకు, అందరి కొరకు వచ్చాడు కాబట్టి ఆయనకి ఎంతో మనము రుణపడి ఉన్నాం. ఈరోజు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని మనం ఎంతో మరి మా ప్రభు అని చెప్పుకోవడానికి కానీ మనము ముందు పనికిరాం. కానీ ఆయన మాత్రము అందరిపైన ఆయన దృష్టి ఉంచాడు కాబట్టి ఆయన యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి పశువుల తొట్టిలో పరుండు పెట్టాడు. ఎందుకంటే ఆయనకి ఈ లోకంలో ఆకాశ పక్షుల గూళ్ళు ఉండే కానీ మనిషి కుమారుడికి తలదాచుకోవడానికి కూడా స్థలం లేదు. ఎందుకంటే ఆయన భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవునికే ఈ భూమి మీద లేదు. మరి మన జీవితంలో చూసుకుంటే ఈ భూమి మీద అన్నీ మనయ్యే, కానీ మనం దేన్ని వదలం. కానీ ప్రభువారు ఏం చేశారంటే ఆయన లోకానికి ఎందుకు వచ్చాడంటే తండ్రి చిత్తాన్ని జరిగించడానికి వచ్చాడు. మరి ఆనాడు గొర్రెపిల్లని అలా ఆ తొట్టిలో ఎట్లాగైతే పండేసారో ఆ తొట్టిలో గొర్రెపిల్లల్ని ఒక పొత్తిగుడ్డలో చుట్టి ఆ తొట్టిలోనే పండేసేవాళ్ళంట. మరి యేసు ప్రభువును కూడా ఆ రీతిలోనే అక్కడ పండేశారు. మరి యేసు ప్రభు అదే గొర్రెని పరిశుద్ధపరిచి అప్పట్లో యాజకులు ఆ గొర్రెలను పరిశుద్ధంగా పెంచి తొలిసూలుగా పుట్టిన ఆ గొర్రె పిల్లని బలిపెట్ట మీద వధించేవాళ్ళంట. మరి ఈ రోజుల్లో యేసు ప్రభు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చినప్పుడు ఆయన్ని కూడా ఈ లోకం ఏం చేసింది? వధించింది. ఆ గొర్రెని ఏ రీతిలో బలి పశువుగా వధించిందో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అదే రీతిలో ఈ లోకంలో వధించబడ్డారట అన్నమాట. అందుకని ఆయన గొర్రెపిల్ల స్వభావం అయ్యనిదని పాడబడతారు. మరి యేసు ప్రభుకి ఏ లక్షణాలు ఉన్నాయి? గొర్రెపిల్ల అంటే సాధువు అయినట్టు, మృదువైనట్టు అటువంటి లక్షణం ఉంది. మరి ఆయన్ని ఆరాధించి మనకు ఏ లక్షణం కలిగి ఉన్నాం? మనం ఏ రీతిలో ఉండాలి? మరి ఆయన్ని ఆరాధించి మనము మరి గొర్రెపిల్ల స్వభావం కలిగి ఉన్నామా? మరి మనం ఏ స్వభావం కలిగి ఉన్నాం? ఏ రాజులాగా కలవరపడి మనుషుల్ని కలవర పెట్టే వాళ్ళం ఉన్నామా? మరి అసూయతో అనేకమైన ప్రాణాలు తీసేవాళ్ళం లాగా ఉన్నామా? మరి ఏ గుంపులో మనం ఉన్నామని మనము ఈ లోకంలో మరి మనం భూమి మీద ఉన్నప్పుడే అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు పుట్టాడని మరి పెద్ద పెద్ద పండగలు చేస్తాము, మరి మంచి బట్టలు కొనము, అన్నీ మంచిదే. కానీ మనం జీవించవలసిన జీవితం ఏంది? ఆనాడు మరియమ్మకి ఎలాగైతే యేసు ప్రభు వారు ఎలాగైతే మరి ఆయన మరి వెలుగుని ఆమెకి ఎలాగైతే ఆయన వెలుగునిచ్చాడో మన జీవితంలో అటువంటి వెలుగు అవసరమైంది. యేసు ప్రభుకి ఎవరో లోకానికి రక్షకుడుగా రావాలని ఆ దినాల నుంచే ఇప్పటి వరకు ఆ ప్రవచనాలు మొత్తం యేసు ప్రభు వచ్చే వరకే నెరవేర్చబడి ఆయన ఎప్పుడు వస్తాడో ఏందని కూడా గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూసుకుంటే ఆయన కాలాన్ని సంపూర్ణం చేసినాకంటే ఆయన ఉద్దేశాలన్నీ నెరవేర్చబడినాక ఆ యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఉన్నాడు అనమాట. ఆయన కాలాన్ని మరి ఆయన ఎప్పుడొస్తే ఈ లోకంలోకి ఆయన నివాసం చేయగలుగుతానని ఆయన ఎవరి వల్ల కావట్లేదని ఈ లోకానికి ఆయన వచ్చాడనమాట. ఈ లోకంలో ఎవరి వల్ల కావట్లా. ఎందుకంటే యేసు ప్రభు వారు రాకపోతే ఈ లోకానికి రక్షణ లేదు. ఈ పరిపూర్ణతలోకి మనం వెళ్ళము. అందుకని యేసు ప్రభు వారు ఈ పరిపూర్ణతలోకి ఆయన రక్తం చేత మనల్ని విమోచించి ఆయన మనల్ని కొన్నాడు. ఎందుకు? ఈ లోకంలో మనము పాపులమైన మనల్ని ఆయన వెతికి రక్షించడనమాట. ఈ రక్షణ అనుభవం మరి మన హృదయాల్లో ఆయన బాలుడుగా ఉండడని ఇంకా మనం ఏం చేస్తున్నాము? ఆయన్ని ఉయ్యాల్లో వేసి ఆయన ఉయ్యాల్లో లేడు. ఆయన చేతుల్ని ఆయన కాళ్ళని అయ్యే చూస్తున్నాం. ఆయన మోముని ఎతికే వాళ్ళంగా మనం లేవు. ఆయన మోముని వెతకడం అంటే ఏంటంటే తండ్రి చిత్తాన్ని ఆయన ఈ లోకానికి వచ్చి ఏ రీతిలో అయితే నెరవేర్చాడో మనం కూడా అదే రీతిలో యేసు ప్రభువారిని మనం కూడా ఏం చేయాలి? మనం అలాగే ఎతకాలన్నమాట.
యేసు ప్రభు మనల్ని ఎలాగ ఎతికాడు ఈ లోకానికి వచ్చి, మనం ఎక్కడున్నామని ఎతికాడు ఆయన? మనం పాపంలో శాపంలో ఉన్నామని ఎతికాడు. మరి ఆయన పరిశుద్ధుడుగా ఉన్న దేవుణ్ణి మనం ఏ రీతిలో ఎతుకుతున్నాము? మనం ఏమై ఉన్నాం అసలు? మనం లోకానికి మరి యేసు ప్రభు వారు వెలుగై ఉన్నారు కాబట్టి మనం కూడా వెలుగై ఉన్నాం. ఆయన పరిశుద్ధుడిని ఎతకటానికి మనం ఎంత బాధపడినా, పాపిని ఎతకటానికి ఆయన ప్రాణం పెట్టి ఈ లోకానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ పరిశుద్ధుడిని ఎతకటానికి మనం ఏందంటే ఈ లోకంలో ఆయన చేసే ఒక మరి మంచి పనుల్ని, ఆయన చేసే ఒక సూచ్యక్రియల్ని, మహత్కార్యాలని మనము ఎతుకుతున్నాం. కానీ మన ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏమి ఎతికాడు? పాపిని, నశించిపోయిన ఆత్మల్ని, మరి ఎలివేయబడిన వారు, నెట్టివేయబడిన వారు, త్రోసివేయబడిన వారిని ఆయన ఎతికాడు. మరి మనం కూడా ఆ పరిశుద్ధుడిని ఏ రీతిలో ఎతకాలి? ఆయన పాదాలను, ఆయన చేతులు ఎదుగుతున్నాం. మనం ఏం పెడతాడా, ఏం తిందామని. కానీ అది కాదు దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏమైందంటే మనం ఏం చేయాలి? ఆయన మోముని ఎతకాలి. ఆయన మొక్కని మనం చూసే వాళ్ళంగా ఉండాలి. ఆయన ముఖం చూడటం అంటే ఏంది? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం. తండ్రి చిత్తం నెరవేర్చిన ఆయన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మనం కూడా ఈ లోకంలోకి వచ్చి మనం కూడా ఈ లోకంలో యేసు ప్రభుని ఆయన వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆయనని మనము పరిశుద్ధుడైన దేవుణ్ణి వెతకాలన్నమాట. మరి యేసు ప్రభు వారు ఈ లోకంలో ఒక నశించిపోయిన ఆత్మని వెదికి రక్షించడానికి ఆయన బాలుడిగా వచ్చాడు. మరి ఆయన ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో మనల్ని వెంబడించాడు? మనల్ని ఎన్ని సంవత్సరాలు మన ఈ భూమి మీద ఆయన మనల్ని ఎతికాడు? ఎక్కడ నా పిల్లలు ఉండారని లోకంలో ఆయన మనల్ని వెతికి రక్షించాడు. కానీ మనం ఆయన ముఖాన్ని మనం చూడం. ఆయన చేతులను చూసి ఏం పెడతాడా, ఏం తిందాం, ఇదే లోకంలో ఉన్నాడు. కానీ ఆయన ఏమంటున్నాడు? మన పిల్లలకు మనం అన్నం పెట్టి మనం మౌనంగా ఉండము. మన ప్రభు అయిన అంతే. మనం ఏం చేస్తాము? వాళ్ళకి ఇల్లని, వాకిళ్ళని, చదువులని అన్నీ చెప్పిస్తాం. మన ప్రభువు కూడా మనం అన్నం పెట్టి ఉంచడు. ఆయనతో కలిసి పరలోక రాజ్యంలో మనం కూడా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మన కొరకు ఏం చేశాడా? మన కొరకు నిధులు దాచిపెట్టాడు. ఆయన మన కొరకు ఏం చేశాడు? ప్రాణము ఈ లోకంలోకి వచ్చి ఆయన రక్షకుడుగా వచ్చి ఆయన మన కొరకు ఏం చేశాడు? సింహాసనాన్ని స్థాపించాడు అక్కడ. ఆ సింహాసనాన్ని మనం మరి చేరాలంటే ఏం చేయాలి? మనము ఆయన మోముని ఎతికే వరంగా ఉండాలి. ఆయన ముఖాన్ని చూసేవాళ్ళంగా ఉండాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళంగా ఉండాలి. మరియమ్మ ఏం చేసింది? తండ్రి చిత్తాన్ని నెరవేర్చింది. ఆ ప్రభువు చెప్పినప్పుడు ఆమె లోబడి విధేయత చూపించింది. ఆయన మొయ్యటానికి ఆమె ఇష్టపడింది. ఆమె గర్భంలో ఆయన్ని దాచిపెట్టుకుంది. కానీ రక్షకుణ్ణి, యేసు ప్రభువారిని మరి ఒక కన్య, ఒక పెళ్లిగా నమ్మాయి ఎంత చక్కగా మరి దేవుని మాటకు లోబడిందో, మరి ఈ లోకంలో మనం ఉన్నామంటే ఏం లోబడుతున్నాం? మరి మనం ఆ చిన్న పిల్ల, ఏమి తెలియని పిల్ల, మరి దేవునికి లోబడి ఆ వెలుగుని అసలు ఆ పిల్ల వెలుగయ్యింది కాబట్టి ఆయన్ని మొయ్యగలిగింది ఆ మహాతల్లి. మరి మనం ఏం చేయగలుగుతున్నాం ఈ లోకంలో? యేసు ప్రభు మాట ఇంట్లో మనం మోసేవాళ్ళం కాదు. ఒక మాట ఆయన చెబితే మనం వినము. ఆయన మాట వినంగానే మనకి ఏదైనా కష్టం రాగానే మనం ఏం చేస్తాము? ఆయన్ని దూషించే స్థితిలోకి వెళ్ళిపోతాం. మరి ఆమెకి అది ఎంత కష్టము? అది మామూలు కష్టమా? లోకం అంతా కూడా ఆమెని ద్వేషించింది, దూషించింది. ఇప్పుడు కూడా ఏమంటారు? ఎన్నో రకాలుగా ఆమెని తిడతారు. కానీ యేసు ప్రభు మరి ఆయన చిత్తం నెరవేర్చడానికి ఆమెకి మనసు కలిగిందనమాట. కలిగినప్పుడు ఆమెని ఈమె నా తల్లి అని గ్రహించాడు. కానీ తర్వాత ఆయన నా తండ్రి చిత్తానికి నెరవేర్చడానికి వచ్చినమ్మా, నాతో నీకు ఏం పని లేదని చెప్పాడు. కానీ ఈ లోకంలో మరి మనము ఏ రీతిలో మనము ఉన్నాము? మరి మరియమ్మని యేసు ప్రభు వారు ఆమె వృద్ధాప్యం వచ్చినప్పటికైనా సరే ఆయన విడిచిపెట్టల. మనం కూడా మరి యేసు ప్రభు వారికి మనము విధేయులై ఉన్నప్పటికైనా లేనప్పటికైనా సరే మన మీద ఆయన దృష్టి ఉంచుతూనే ఉన్నాడు. కానీ విధేయత కలిగి ఉంటే పరలోక రాజ్యంలో మనకి స్థానం ఉంటుంది. విధేయత లేకపోతే ఈ భూమి మీద ఏంది? శుభ్రంగా ఆయన ఇచ్చి తిని కట్టుకొని ఏడొదిలిపెట్టి మనము వెళ్ళిపోవడమే. పరలోక రాజ్యంలో మటుకి స్థానం ఉండదు. ఆమె ఏం చేసింది? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంది. ఆమె ఎందుకు స్వతంత్రించుకుంది? యేసు ప్రభు వారి ముఖాన్ని చూసింది, ఆయన్ని మోసింది. ఆమె పరిశుద్ధమైన కన్యకగా జీవించింది ఈ లోకంలో. మనం కూడా ఆ రీతిలో ఉండాలి. మనం ఏందో బట్టలు కట్టుకొని మన ఇష్టం వచ్చినట్టు
మరి ఆయన్ని గుడిసెల్లో పెట్టి ఆరాధించటం కాదు, కానీ మన హృదయాలతో ఆయన్ని ప్రార్థన జీవితం కలిగి జ్ఞానుల వలె ధూపం వేసే వాళ్ళంగా ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, మరి జ్ఞానం కలిగి ఉండాలి. మరి వాళ్ళు ఈ లోకానికి మరి యేసు ప్రభువును చూసినప్పుడు వాళ్ళు ఏం చేశారు? సాంబ్రాణి బూలమును అలా ఆయనకి బంగారం అర్పించారు. అటువంటి మంచి విశ్వాసం కలిగి మనం ఉండాలి. హేరోదు రాజు వలె మరి కలవరపడి అసూయ పెట్టుకొని ఆ రీతిలో మనము ఉండకూడదు. హేరోదు రాజుకి కలవరం పుట్టి ఆ దేశానికే కలవరం పుట్టించాడు. అట్టనే ఏదన్నా మంచి జరుగుతుందంటే ఈ లోకంలో మనుషులు కూడా ఆ రీతిలోనే మనుషుల్ని కలవర పెడతారు. అందుకని మనం యేసు ప్రభు వారి జీవితాన్ని చూసినప్పుడు ఆయన ఈ లోకంలోకి వచ్చి ఎంతో త్యాగాన్ని ఎంతో మన కొరకు త్యాగం చేసాడు యేసు ప్రభు వారు. అలాగనే ఆయన బాలుడుగా లేడు. ఆయన్ని మనం ఎక్కడ ఎతకాలి? పరిశుద్ధుల్లో. మరి ఆయన్ని ఎక్కడ ఎతకాలి? ఈ భూమి మీద మనము పరలోకంలో ఎతకాలి. ఆయన మనతో కూడా మనలో కూడా పరిశుద్ధాత్మతో నివాసం చేస్తున్నాడు కాబట్టి ఆయన మనం వెతికే చోట ఎతకాలి, కానీ ఏవి లేని చోట ఆయన ఇంకా బాలుడిగానే ఉండడని సంకనేసి తిరుగుదామని అనుకోవద్దు. ఆయన ఎవరో? సృష్టికర్త. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చినవాడు. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి మనం కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే మనుషులంగా మనం కూడా ఉండాలి. మరి మనము ఏ రీతిలో యేసు ప్రభువుని చూడగలుగుతున్నాం? ఏ రీతిలో మనం యేసు ప్రభు వారిని మరి మనం మొయ్యగలుగుతున్నాం? ఏ రీతిలో ఆయన మాట వినేవాళ్ళంగా ఉన్నాం? ఏ రీతిలో మనము దేవుని పాదాలు పుట్టుకోగలుగుతున్నాం? కాబట్టి మనము ఈ లోకంలో ఆయన అధికారం కలిగి ఈ లోకంలో జీవించాడు. ఆయన ఈ లోకంలో అధికారం కలిగి జీవించినప్పుడు మనం కూడా ఈ లోకంలో సాతాను మీద మనము అధికారం కలిగి ఉండాలి. ఆయన ఎవరి మీద? సాతాను మీద అధికారం కలిగి ఉన్నాడు. మనం కూడా ఈ లోకంలో దాని మీద అధికారం కలిగి ఉండి అది చేసే ప్రతి కీర్తిని ఆపివేసి మనం ఏం చేయాలి? జయం పొంది దేవునికి పాదాల కాడ మనం నిత్యం కూడా ఆయన రాజ్యాన్ని వెతికే వరంగా ఉండాలి. యేసు ప్రభువారు మరి చేసిన ప్రతి పని కూడా లోకంలో విలువైన పనే చేసాడు. విలువైన పని. ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన ఆలోచనకు మన ఆలోచనకు ఆయన అందడు. ఆయన ఆలోచన పరిశుద్ధమైనవి, అవి నమ్మదగినవి, కోరదగినవి. కాబట్టి ఈ లోకానికి యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఈ లోకాన్ని ఆయన జ్ఞానంతో నింపడానికి వచ్చాడు. ఈ లోకంలో మనల్ని ఆయన జ్ఞానంతో మనల్ని నింపడానికి వచ్చినప్పుడు ఆయన జ్ఞానం మనం నేర్చుకోవాలంటే ఆయనకి విధేయత చూపించాలి. మరి ఏమలాగా విధేయత కలిగి ఉన్నప్పుడే మనకి ఆ జ్ఞానము కలిగిద్ది. మరి వాళ్ళు ముగ్గురు జ్ఞానులు ఎలాగైతే ఆ సుక్కని చూసి ఆ నక్షత్రాన్ని చూసి ఎలాగైతే యేసు ప్రభువుని ఎత్తుక్కుంటూ పోయారో అలాగనే మన పరిశుద్ధుడైన దేవుని మరి మనం ఎతకాలంటే మరి మనం కూడా ఏం చేయాలి? యేసు ప్రభువారిని ఆయన యొక్క చేసిన మంచి కార్యాలని భూమి మీద మనం చూసి యేసు ప్రభువారిని వెతకాలి. వెతికినప్పుడే ఆయన మనకి దొరుకుతాడు. వెతకపోతే ఆయన మనకి దొరకడు. ఆయన ఇప్పుడు మన పిల్లలన్నా ఎవరినైనా ఎక్కడికన్నా వెళ్తే మనం వెతుకుతాం. ఎందుకు వెతుకుతాము? మన బిడ్డలు ఇంకా రాలేదని. మన ప్రభువు కూడా ఏంది ఈరోజు మా ప్రభుతో మేము మాట్లాడలేదని మనం నిత్యము ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికే వరంగా మనం ఉండాలి. యేసు ప్రభువుని వెతకడం అంటే ఏంటంటే ఆయన మాటలు మనం వినాలి. ఆయన మాటలు ఆయన ఏది చెప్తాడో అది చేసినప్పుడు ఆయన వెతికినట్టు మనము ఆయనే చెప్పటం కదా, ఆయన మనకు చెప్పింది మనం వినాలి. పొద్దుగూకులు మనం ఆయన చెప్పడానికి మనం ఎవరు? అసలు మనం ఎవరు? ఆయన చేతుల నుంచి మనం వచ్చాము. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు మనం ఎవరు? అసలు ఆయన ఉద్దేశాలు మన పట్ల ఏవైనాయి అసలు ఆ ఉద్దేశాలను మనం ఎరిగి జీవించాలి. కాబట్టి మనం యేసు ప్రభు చెప్పడం ఏంది? మాకు అది కావాలి. ఆయన అన్నీ కలిగి ఉన్న దేవుడైతే మనకి ఏ టయాన్ని ఏది అవసరమా ఏది ఇద్దామని ఆయన చూస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన ఇచ్చేదానికి మనము లోబడి ఉండాలి. మనం ఆయన చెప్పేదానికి మనం లోబడి ఉండాలి. ఆయనకి మనం చెప్పగలం మాకు అది కావాలి, మాకు ఇది ఆయన చెప్పింది మనం ఏం చేసేవని ఆయన అడుగుతానికి అర్హులం అసలు? మనం ఎవరమే? మనము లోకంలో పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమ పొందలేక దూరస్తులుగా ఉన్నాం. మనము మరి సమీపస్తులంగా మన ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చి మనల్ని ఏం చేసాడు? ఆయన సమీపస్తులుగా చేసాడు. మనల్ని ఆయన సమీపస్తులుగా చేస్తే ఆయనకే మనం ముచ్చట చేద్దాం. అయ్యా మాకు అట్టుంచు ఎట్టుంచని. అట్ట ఎట్టు ఉంచడం అంటే
మనం ఆయనకి ఏమి ఇచ్చామని ఆయన ఉంచాలి అసలు మనల్ని? మనం ఏమి ఇచ్చాం ఆయనకి? కనీసం మన ప్రాణ మన దేహాన్నే దేవునికి అప్పగించాలి ఆయన మందిరంగా. మనం ఏమి ఇచ్చామని ఆయనకి చెప్పగలుగుతాం? కానీ ఆయన మౌనంగా చూస్తాడు. సరే అడుగుతున్నావుగా అమ్మ తీసుకో, తీసుకోండి అయ్యా అని ఇస్తాడు. కానీ ఆయన రాజ్యాన్ని, ఆయన ఆయన ఉండే స్థానాన్ని మటుకి మనకియ్యడు. అది మాత్రం జీవితంలో మన జీవితాల్లో ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైనా తెలియక తెలియక ప్రభా ఇట్ట అట్ట అన్నా గాని, అయ్యా అది నీ చిత్తం అయితేనే, మరి అది నీ చిత్తం కాదు మాకొద్దు ప్రభా అని మేము ప్రార్థన చేసుకుంటాం. అటువంటి అనుభవంలో దేవుడు మనల్ని పెంచాడనమాట. అటువంటి అనుభవంలోకి మనం వెళ్ళాలి. ఇంకా పసిపిల్లల్లాగా అన్నం తినకుండా పాలు తాగేవాళ్ళలాగా మనము, మరి యేసు ప్రభువుని ఉయ్యాల్లో ఊపేవాళ్ళలాగా ఏది ఆలోచనలు ఇయి అసలు మనుషులు పెరిగే కొద్దీ జ్ఞానం కూడా పెరగాలి. ఎవరు చూసినా సరే ఈ లోకంలో ప్రతి ఒక్కళ్ళు ఆయన ఉయ్యాలేసి ఊపే లెక్కలోనే ఉన్నాం. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. మన జీవితాల్లో ఆయన ఎప్పుడు కూడా మనల్ని ఆ రీతిలో ఆయన ఉంచల. మనల్ని ఏ రీతిలో ఉంచాడు ప్రభువు? ఏ రీతిలో మనం ఉండాలి? ఆయన చెప్పేవాళ్ళలాగా మనం ఉండొద్దు. ఆయన్ని అడిగేవాళ్ళలాగా మనం ఉండొద్దు. ఆయన మనకిచ్చేది తీసుకునేటట్టు మనం ఉండాలి. ఆయన ఏమిచ్చినా సరే ఆయన రొట్టెనడిగితే రాతినిచ్చే దేవుడు కాదు. చేపనడిగితే పామునిచ్చే దేవుడు కాదు ఆయన. ఏది అడిగినా, అడగపోయినా మన కోసం ఆయన ఏం చేస్తాడు? మనకంటే గొప్ప ఈవుల్ని దాచిపెట్టి ఉంచుతాడు. ఆ దాచిపెట్టి ఉంచేది మనం తీసుకోవాలి గానీ, మన ఇష్టం వచ్చినయి ఏరుకుంటే మనమేం ఏరుకుంటాం? అసలు మనకేం జ్ఞానం ఉంటది లోకంలో? ఆయన జ్ఞానం ఇచ్చిన ఆత్మ ఆయనది. ఆయన పరిశుద్ధుడు, ఆయన జ్ఞానవంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన సృష్టికర్త. ఆయన మాట మనం వినాలి. మనం చెప్తే ఆయన వినేదేందసలు? ఆయనకేమో ఆయనకి అవసరం ఆయనకి అవసరం ఉంటది. కానీ ఆయన ఎందుకంటే మనల్ని కన్నాడు కాబట్టి ఆయన పిల్లలతో ఆయనకి అవసరమే. కానీ మనం అడగటం మాత్రం అది కరెక్ట్ కాదు. యేసు ప్రభువారిని ఏం చేయాలి మనం? ఆయన చేతులు ఇంకా ఏం పెడతాడో తినేవాళ్ళంగా ఉండకుండా ఆయన ముఖమును చూసి మనము ఇందేలా ఆయన మోమును వెతికే వరంగా ఆయన వైపు చూసి ఆయన ఏం చెప్తాడా, ఏమి విందామా, ఆయన ఏం మాట్లాడతామ్మా, ఆయన ఏం మాట్లాడతాను వినేవాళ్ళంగా ఉండాలి. కానీ అయ్యా అయ్యా పెట్టయ్యా పెట్టయ్యని అడుక్కునే గుంపులో మనం ఉండకూడదు. అడుక్కునేది ఎవరు అడుగుతారు? అన్ని జనుల వలె మీరు ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరిస్తామని మీరు ఆలోచించొద్దు అన్నాడు. ఎందుకన్నాడు? అది ఎవరికునే మనసు అది? అది మన మనసు కాదు కదా. ముందు సాతాను అది లోకస్తులకు ఉండే ఆలోచన. మనం ఎవరిమి? ఆయన ఆయన రక్తం వెలబెట్టి కొన్నవాళ్ళం మనం. మనం ఎట్టుండాలి? పరిశుద్ధులంగా ఉండాలి. ఆయన మాట వినేవాళ్ళంగా ఉండాలి. మన ఇష్టానుసారంగా మన ఆలోచనల ప్రకారం మనం అడిగినవన్నీ ఆయన వింటాడని అనుకోవద్దు. వింటాడు కానీ అవి చేయటానికి ఆయన ఇష్టపడ్డు. ఎందుకంటే ఆయన పిల్లలు నరకానికి పోవటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి మనము చెడ్డవైనా మంచి అయినా ఆయన ఎదుట మనము నిలబడాల్సి వచ్చింది. అందుకనే మన మాటలు ఏంటంటే అవునంటే అవును, కాదంటే కాదు. కానీ ప్రతిదీ అడిగే గుంపులో మనం ఉండకూడదు. మనం ఏం చేయాలి? ఆయనకి ఇచ్చే గుంపులు ఏమి ఇవ్వాలి? ఆయనకి మన జీవితాన్ని ఇవ్వాలి. ఆయన ధనాన్ని కోరడు, ఐశ్వర్యాన్ని మన దగ్గర నుంచి ఆయనకేం తక్కువ అని మనల్ని అడుగుతారు. అసలు ఈ లోకంలో మనుషులు అడుక్కుంటారు. కానీ ఎందుకంటే వాళ్ళు ఎందుకు అడుక్కుంటారంటే ఆయనలో వాళ్ళకి లేదు, సమృద్ధి లేదు. అందుకని లోకంలో మనుషులు అడుగు మనకంత అవసరం లేదు. యేసు ప్రభు వారు ఆ రోజుల్లో శిష్యులకు ఏం చెప్పాడు? ప్రతి మనిషిని కూడా మీరందరూ కూడా శిష్యులుగానే చేయండి అని చెప్పాడు. ఇవాళ మనము ఏ కాడకి శిష్యులుగా కాదు, పసిపిల్లలుగా చేస్తున్నాం. ప్రతి మనిషిని పసిపిల్లలు అడుక్కునేవాళ్ళుగా చేస్తున్నాం. అందుకని అడుక్కునేవాళ్ళలాగా మనం ఉండకూడదు. విశ్వాసులైన మనము ఎట్టుండాలి? విశ్వాసులైనా సరే, మరి ఎవరో దైవజనులైనా సరే యేసు ప్రభుని ఆయన మోముని ఎతికే వరంగా మనం ఉండాలి. ఆయన ముఖం చూసి ఆయన ఏమి మనకి ఇస్తున్నాడా, ఏం తీసుకుందామా అని కాదు. కానీ ఆయన మాట విని ఆయన చెప్పిన మాటకు లోబడి ఆయన ఇచ్చింది తీసుకొని ఆయన ఏమి ఇప్పుడు మౌనంగా చూస్తాం ఆయన వైపు. మనం అడగటానికి మనకి అర్హత లేదు. కాబట్టి మన హృదయాలు ఎట్టుండాలి? కలవరపడేటట్టు ఉండకూడదు. ఆయన హేరోదు రాజు ఏం చేశాడు? అందరిని పిలిచి ఏంటిదంటే వాళ్ళ శాస్త్రులు పరిచయులు అందరూ కలిసి యేసు ప్రభు వారి లోకానికి వస్తానని ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం ప్రకారం వచ్చాడంటే వాళ్ళందరినీ అడుక్కున్నాడు. ఎవరు? హేరోదు రాజు. ఏమని అడుక్కున్నాడు?
ఇదేందయ్యా ఆయన పుడతమేంది ఆయన పుడతమేందని అడుక్కున్నాడు. అట్ట అడుక్కునేలాగా మనం ఉండకూడదు. ఆ కలవరం కలిగిన ఆత్మ, అడుక్కునే ఆత్మ మనలో నివాసం చేయకూడదు అసలు. కాబట్టి మనం ఏం చేయాలి? యేసు ప్రభు వారికి ఇచ్చేవారు ఏమియ్యాలి? ఆయన మన ధాన్యాన్ని అడగట్ల. ఆయన ఏమి అడుగుతున్నాడు? మన హృదయాన్ని అడుగుతున్నాడు. మన హృదయంలో నుంచి జీవజల నదులు పారాలి యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు మన హృదయంలో ఉంటే ఈ లోకంలో జీవజల నదులు పారినప్పుడు అనేకులు ఎక్కడికి వస్తారు? మన విశ్వాసాన్ని చూసి, మరి మన ప్రవక్తను చూసి యేసు ప్రభు వారిని ఘనపరుస్తారు. పరలోకంలో ఉన్న ఆయన తండ్రిని మహింపరుస్తారని దేవుని వాక్యం చెప్తుంది. మరి మనల్ని బట్టే ఆయన నామం దూషించే స్థితిలో ఉండకూడదు. ఆయన నామం మనల్ని బట్టి ఘనపరచబడాలి. ఆయన నామం మనల్ని బట్టి కొనియాడబడాలి. కాబట్టి మనం ఏం చేయాలి? మనం మరియమ్మలాగా యేసు ప్రభు ఏది చేస్తే ఆయన మౌనంగా ఆమె దేవుని ఎదుట నిలబడింది. మనం కూడా యేసు ప్రభు ఎదుట ఆయన ఏమిస్తే అది తీసుకోవాలి. ఆయన ఏం చేసినా ఆయన చిత్తమేనని, ఆయన ఈ లోకానికి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి బాలుడుగా వచ్చాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ఈ లోకంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళంగా ఉండాలి. నెరవేర్చాలంటే మనం ఏమై ఉన్నాము? లోకానికి వెలుగై ఉండాలి. యేసు ప్రభు వారు వెలుగై ఉన్నారు కాబట్టి మనం కూడా వెలుగై ఉండాలి. కాబట్టి మనం కూడా వెలుగులో ఉండాలంటే మనం ఆయన మాటలు వినాలి. ఆయన మోమును వెతికే వారంగా మనం ఉండాలి. కాబట్టి ఆయన మాటని ఆయన చెప్పింది చేసే వారంగా ఉన్నామనుకో, బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉంటాం. బండ మీద ఇల్లు కడితే ఏం చేస్తే చెడివాళ్ళు వచ్చినా సుడిగాలు వచ్చినా అది పడిపోదు. ఆయన వెలిగించిన దీపం ఆరిపోదు. కాబట్టి మనం బండ అనే క్రీస్తు అనే బండ పైన మన పాదాలు నిలబడాలి. భూమి మీద నిలబడితే అది గాలికి కొట్టుకుపోద్ది. భూమి మీద నిలబడే వాళ్ళే అడుక్కుంటారు. కానీ బండ మీద నిలబడే వాళ్ళు స్థిరమైన పునాది కలిగి అపోస్తుల బోధ యందును వాళ్ళు స్థిరపడి ఉంటారనమాట. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ బోధలో మరి మనం నిలబడే వాళ్ళంగా ఉండాలి. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఎప్పుడు కూడా యేసు ప్రభువుని ఎతికే వాళ్ళంగా, మరియమ్మ తల్లిలాగా మనం ఆయన మోసే వాళ్ళంగా ఉండాలని యేసు ప్రభు వారు ఈ లోకంలో మనల్ని మరి ఈ లోకానికి మనల్ని ఆయన పంపించాడు. ఈ లోకానికి మన కొరకు ఆయన వచ్చాడు. కాబట్టి మనం కూడా యేసు ప్రభు వారిని ఎతికే గుంపులో ఉండాలని మనం దేవుని పాదాలు పట్టుకొని అడుగుతున్నాం. కాబట్టి దేవుని పాదాలు పట్టుకొని ఎప్పుడైతే అడుగుతామో ఆయన మనల్ని ఆయన సన్నిధిలో ఆయన రాజ్యంలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని పాదాలంటే ఆయన పాదాలంటే మనం ఎంతో విలువైన పాదాలు, విలువైన చేతులు. ఆయన ఎంతో సృష్టికి మూలకర్త. ఆయన మహిమను మనం అసలు వర్ణించలేం. ఆ వర్ణించలేని తండ్రికి మనము అన్నీ చెప్తాం. ఆయన మాట ఎత్తుకుంటేనే మనము అసలు బ్రతకలేని మనుషులు మనం. కానీ ఆయనే ఈ లోకానికి మనిషిగా వచ్చి ఆయన ఈ లోకంలో విధేయత చూపించి మన కోసం ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన ఎంత విధేయత కలిగి ఉన్నాడో మనం కూడా అదే విధేయత కలిగి ఈ లోకంలో జీవించాలి. మరియమ్మ విధేయత కలిగి జీవించింది. మరి ఎలిజబెత్ విధేయత కలిగి జీవించింది. యేసు ప్రభు వారు యోహాన్ని ఇచ్చేటప్పుడు ఆమె మౌనంగా ఇంకా వృద్ధాప్యలో ఉన్నప్పటికైనా సరే ఆమె ఏం చేసింది? యేసు ప్రభు ఎప్పుడిస్తే అప్పుడేనని ఆమె ఎంత వృద్ధాప్యంలో ఉన్నప్పటికైనా యేసు ప్రభు వారిని కనిపెట్టింది. అలాగనే మనం కూడా యేసు ప్రభు ఏమి చేస్తే అదే చేయని, మన ప్రభు ఏమిస్తే అదే తీసుకుందాం. ఆయన చిత్తం మన పట్ల ఎలాగుందనని మనం కూడా ఏం చేయాలి? ఆయన్ని వెతికే వాళ్ళంగా మనం ఉండాలి. వెతికినప్పుడు యేసు ప్రభు మనకి దొరుకుతాడు. ఎలిజబెత్ ఆ రోజుల్లో మరి ఆమె కొండ గృహల్లో మరి అటు పోయి ఉందంట. ఎందుకు? యేసు ప్రభు వారు ఎలిజబెత్కి వృద్ధాప్యంలో యోహాన్ని దయచేసాడు. యోహాను అంటే ఆయన ఎవరు? యోహాను అంటే ఆయన అరణ్యంలో తిరిగాడు. ఆయన యోహాను అరణ్యంలో తిరిగి యేసు ప్రభు వారి కంటే ఒక 6 నెలలు ఆయన ముందు పుట్టాడంట. పెద్దోడు యేసు ప్రభు కంటే యోహాను. కానీ యేసు ప్రభు వారికి ఆయన బాప్టిజం ఇచ్చేంత గొప్పవాడయ్యాడు.
యేసు ప్రభు ఎందుకంటే ఈ నీతి ఈ రీతిలో నెరవేర్చబడాలని యోహాను మరి ఎలిజబెత్‌కి అంత పరిశుద్ధుడైన ఆలస్యమైనా సరే యేసు ప్రభు వారికి బాప్టిసం ఇచ్చి అంత కుమారునిచ్చాడు. అలాగనే మరి ఆ దినాల్లో చూసుకుంటే అన్నకు కూడా సమూయేలునిచ్చాడు. సమూయేలు ఎవరు? రాజులను అభిషేకించేంత గొప్పవాడినిచ్చాడు. అట్నే మన జీవితాల్లో కూడా ఆలస్యమైందని దేనికోసం కూడా మనము భయపడొద్దు. ఆలస్యమే అమృతం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఆలస్యమైనప్పటికైనా పరిశుద్ధమైన పరిశుద్ధమైన జీవితం మనకి కావాలి. మరి మనం అడిగి పొందుకునే దానిలో క్షేమం ఉండదు. మరి ఆయనిచ్చే దానిలో సమృద్ధైన జీవితం ఉంటది. మరి మరి నా జీవితంలోనైతే నేను 20, 30 సంవత్సరాలు శ్రమను అనుభవించి దేవుడు మరి ఈ రీతిలో ఈ ఈ రోజున మరి దేవుడు ఈ కృపనిచ్చాడు. ఇది నేను చెప్పవలసిన జీవితం కాదు. కానీ ఈ రోజున మరి ఆలస్యం అయిందని మనం కలవరపడి ఆ 30 సంవత్సరాల ఆ శ్రమలు తలుచుకుంటే అబ్బో! ఆ శ్రమల ముందు దేవుని ముందు అయి వెనదవిని కాదు. ఒకే ఒక్క రోజులోనే యేసు ప్రభువారు నా హృదయంలో ఉదయించాడు కాబట్టి, ఆ నీతి సూర్యుడు నాలో ఉదయించాడు కాబట్టి, నా జీవితంలో ఏం జరిగింది? 30 సంవత్సరాలు కూడా మౌనంగా దేవుని పాదాలు పట్టుకుని, అయ్యా! నీ చిత్తం ఏమై ఉంది? మరి నీ ఉద్దేశం ఏమైంది నా ప్రభు నా పట్లని? మరి లోతైన అనుభవంలోకి వెళ్ళినప్పుడు ఆయన ఉద్దేశాలు, ఆయన మాటలు నాకు తెలియజేశాడు. మరి నీ చిత్తమే ప్రభు అని నేను అప్పగించుకున్నప్పుడు నేను ఎప్పుడు కూడా నా ప్రభువుని నేను ఏది అడగల. అడిగి పొందుకున్న దానిలో క్షేమం ఉండదు. కానీ తండ్రి చిత్తం ఏముందని ఈ స్థితిలో ఉంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు. మరి నేను ఎంతో మరి దీన స్థితిలో నుంచి వచ్చాను. మరి నా కుటుంబం అంటే ఎంతో దీన స్థితి నుంచి వచ్చిన కుటుంబం మరి ప్రభు ఈ స్థితిలో ఉంచాడంటే మరొక దినాన మరి దేవుని యొక్క మాటలను పంచుకుందాము. మరి నా సాక్ష్యం ఎంతో గొప్ప సాక్ష్యం ఉంది. కానీ ప్రభు ముందు మరి దేవుని వాక్యం కంటే అది గొప్పది కాదు కానీ సాక్ష్యం దేవుడు చేసిన మేలుని మనం దాచుకోకుండా చెప్పాలి కాబట్టి మరి దేవుని సాక్ష్యం ఉంది. మరి దేవుని మాటలో ఎన్నో చెప్పవలసినవి ఆయన చేసిన మేలులు నా జీవితంలో ఎన్నో ఉండేవి కాబట్టి ఎక్కడి నుంచి వచ్చానంటే మరి అది చెప్పుకోవటానికి కూడా నాకైతే ఘనమైందే. చూసిన వాళ్ళకి అయితే మటుకు అది మరి అట్టుంటుందో తెలియదు. ఇళ్లల్లో పనిచేసే కాడి నుంచి నేను వచ్చాను. మరి దేవుడు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. మరి ఈ రోజున చూసుకోకపోతే మరి దేవుని కృపను బట్టి మా ఇంట్లోనే గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. నన్నే ఈ స్థితిలో ఉంచాడంటే ఆయన కృప ఆయన దయ ఉన్నది. మరి ఎక్కడెక్కడో మరి వింటాం ఏంది దేవుని మాటలు విలువైన మాటలు ఎక్కడ బైబిల్లో వింటాం. ఏబు గారికి పోయిందంతా తిరిగి వచ్చిందని మరి ఆయనకి సమస్తం కలిగిందని అట్టనే నా జీవితంలో కూడా ఏమీ లేని స్థితిలో శూన్యంలో నుంచి ఆ దినాన మరియ ఎలాగైతే ఆమె శూన్యంలో మరి ప్రదానం చేయబడి ఒక భర్తకు భార్య అవ్వాల్సిన స్థితిలో ఆమె నిలబడ్డప్పుడు ఆ స్థితిలో నుంచి యేసు ప్రభువారు ఆమెను ఎక్కడికి తీసుకొచ్చి గనురాలుగా ఎంచాడు. యేసు ప్రభువారు ఆమె కనీసం తన భర్తని ఆమె పెళ్లి చేసుకుంటే ఆమె లోకానికి ఆమె లోకరక్షుడు ఆమెలోకి వచ్చేవాడు కాదు. కానీ ఆమె అప్పటికి ప్రధానమే చేయబడింది. మరి పెళ్లి చేసుకోలేదు. కానీ ఆమెని ఆ పరిశుద్ధుడైన దేవుడు ఆమె హృదయంలోకి ఆమె దేవుని దృష్టికి యథార్థంగా ఉంది కాబట్టి ఆ పరిశుద్ధుడే ఆమెలోకి రావడానికి ఇష్టపడ్డాడు. అలాగనే మరి ఆయన దృష్టిలో ఎవరైతే యథార్థంగా ఆయన చిత్తానికి అప్పగించుకుని ఉంటాడో వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా సిగ్గుపడరు. మరి వాళ్ళు ఎప్పుడు భూమి మీద తల వంచినట్టు వాళ్ళు భిక్షమెత్తుడు కానీ వారు అనాథులకు చూడటం కానీ ఆ ప్రభు చూడల. కాబట్టి ఈరోజు నా జీవితంలో కూడా మరి శూన్యంలో ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకున్న ప్రభు మరి ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నడిపించాడు. మరి అది ఎంత గొప్ప కార్యమో చెప్పుకుంటే అది తీరదు. మరి ఒక దినం అయితే మరి నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. మరి దేవుని చిత్తమైతే మరి ఇళ్లల్లో పని చేసుకుని నన్ను జ్ఞాపకం చేసుకున్న ప్రభు మరి ఈ రోజున నేను ఎందుకంటే నా వృత్తిని నేను చెప్పుకోపోయాను అనుకో అది దేవునికి అవమానం.
అది మనుషులకి వేళనకరంగా ఉండొచ్చు కానీ అది మాత్రం నా జీవితంలో ఎంతో గొప్ప కార్యం అది. నా జీవితాన్ని నేను అయ్యా నన్ను బ్రతికిస్తే నేను ఇళ్ళలో పని చేసుకుంటానయ్యా అని దేవునికి అప్పగించుకొని నేను ఆ సమర్పణ చేసుకొని హైదరాబాద్ వచ్చి నేను మరి ఇళ్ళల్లో పనిచేసి మరి దేవుని చిత్తాన్ని మరి దేవుని చిత్తం ఏమైందని నేను ఇళ్ళల్లో పని చేసుకుంటానయ్యా అన్నప్పుడు మరి మరి నేను నా భర్త వచ్చినప్పుడు మరి ఇళ్ళల్లో పని చేసుకున్నాను. మరి దేవుడు ప్రేమించాడు ఇలా మరి ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆ ఉన్న స్థితిని గ్రహించలేనంత కృపనిచ్చాడు. మరి ఆయన కృపకు నేనేమి చెల్లించను. నా రక్షణ పాత్రను చేతబట్టుకొని మరి ఆయన నామాన్ని మరి ప్రకటించడానికి ఈ గ్రంథాన్ని పట్టుకున్నాను. మరి ఇళ్ళమ్మటి తిరిగి దేవుని మాటలు చెప్తే ఈరోజు ఏమంటున్నారంటే కూటికి లేకు మరి ఏందో ప్రతి ఒక్కరికి ఇదో పని అయిపోయిందని మరి లోకం ఆయన పిల్లల్ని విమర్శిస్తున్నారు కాబట్టి ఆయన వాక్యం పట్టుకున్న వాళ్ళని ఇక లోకం కూడా ఆ రీతిలో ఉంది. ఆ స్థితిలో ప్రభా నీకు అవమానమైన స్థితిలో నేను ఉండకూడదు. మరి నేను ఏ రీతిలో పోయినా సరే మనుషులు నన్ను అట్లా గ్రహించలేరయ్యా. మరి నీ చిత్తానుసారం అయితే మరి నేను ఈ మాటలు మరి యూట్యూబ్లో తెలియజేయాలని ఆశపడుతున్నాను అన్నప్పుడు దేవుడు ఈ తరుణాన్ని భాగ్యాన్ని నాకు ఇచ్చాడు. మరి నేను ఈ స్థితిలో ఉంటానంటే ఎంతోమంది చూశారు నా స్థితిని. కానీ ఆయన నామాన్ని మాత్రం అనేకులు గణపరిచారు. ఏమని ఎక్కడ ఎంగిలి గిన్నెలు తోముకున్న మనిషి ఈరోజు ఈ స్థితిలో ఉంటవేందని లోకం అంతా కూడా నన్ను చూసి నేను తెలిసిన వాళ్ళు మనందరికీ నేను తెలియను అనుకో, నేను తెలిసిన వాళ్ళు మాత్రం ఆశ్చర్యపోయి మా మనుషులు చేసే క్రియలను బట్టి దేవుని నామం మహింపరచబడిద్ది అన్నారు. అలాగనే ఈ భూమి మీద నిన్ను మాత్రం దేవుడు హెచ్చించదని ఒక తాగుబోతులు ఒక తాగినోళ్ళు కూడా అదే మాట మాట్లాడారు. మరి పరిశుద్ధులైన వాళ్ళు కానీ పరిశుద్ధంగా మరి లోకంలో రక్షించబడిన వాళ్ళు అయినా సరే మరి ప్రతి నోరు కూడా దేవుని నామాన్ని మహింపరిచింది. నన్ను చూసిన వాళ్ళు, నన్ను చూడని వాళ్ళు అయితే తెలియదు నా జీవితం గురించి వాళ్ళకి. నన్ను చూసిన వాళ్ళు మాత్రం దేవుని నామాన్ని మహింపరిచారు. కాబట్టి మనల్ని బట్టి ఎవరి నామం మహింపరచబడాలి? దేవుని నామం మహింపరచబడాలి. కాబట్టి ఆ దినాల్లో మరియను బట్టి దేవుని నామం ఘనపరచబడింది. అలాగనే ఈ దినాల్లో మన జీవితాలను బట్టి దేవుని నామం ఘనపరచబడాలి. కాబట్టి మనం ఏమై ఉన్నాము? లోకానికి మన ప్రభు వెలుగై ఉన్నాడు. మన ప్రభు ఏమై ఉన్నాడు? రాజులు. ఆయన రాజు అయి ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆయన రాజు అయిన మనం రాజులైన యాజక సమూహంగా మనం ఉన్నాం. కాబట్టి మనము దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడు మన జీవితాల్లో కూడా మన ప్రభు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు. మనం దేవుని చిత్తం ఏమైందని ముందు తవిడి చూసి వివేచించి తెలుసుకోవాలి. ప్రభా నేనేమై ఉన్నాను నీ దృష్టిలో? మరి నా జీవితం ఏంది? ఈ లోకానికి నేను పుట్టానంటే ఈ లోకంలో నేను జీవిస్తున్నానంటే నీకు మహిమకరంగా ఉన్నానా లేదని ప్రతిదినం ఆయన ఎదుట మనము ప్రశ్నించుకోవాలి మన జీవితాన్ని ప్రశ్నించుకోకుండా గుడ్డెద్ది చేలో పడ్డట్టు ఎట్టబడితే అట్ట బ్రతికినా ఇలువ లేదు. మనం పుట్టి వేసుకోలేదు. ఒక మనిషికి ఒక దేవునికే సాంగత్యం ఉంటుంది. మన పిల్లలతో కూడా మనకు పని లేదు. మన కుటుంబం, మన భర్తతో, మనకు ఎవరితో పని లేదు. దేవునితోనే మనకి సాంగత్యం ఉంటుంది. ఒక దైవజనులు కూడా వాళ్ళు ఎంతవరకు మనల్ని పోషించగలుగుతారు, ఎంతవరకు మనకు వాక్యాలు చెప్పగలుగుతారంటే కొంతవరకే. కానీ వాళ్ళు దారి చూపిస్తారు. కానీ మనమే దాన్ని వెతుక్కోవాలి. ప్రతిదీ కూడా దైవజనుల మీద పెడతానికి వీల్లేదు. మొదట మనం వెతకాలి. యేసు ప్రభు వారిని ఆయన శిష్యులు ఎలాగ ఎతికారు, ఏ రీతిలో ఎతికారు? మనం కూడా ఆ రీతిలోనే ఎతకాలి. ఆయనని నిలువునేసారు. అయ్య శిలువ నన్ను తలకిందులుగా వేయండి అని పేతురు గారు అప్పగించుకున్నాడు. అలాగనే మనం కూడా అప్పగించుకుంటే మనం కూడా పరలోక రాజ్యంలో మనకి స్థానం ఉంటుంది. కాబట్టి మనం కూడా అప్పగించుకునే గుంపులోనే మనం ఉండాలి. మన ముందు నడిచిన పరిశుద్ధులు అలాగే జీవించారు కాబట్టి మనం కూడా దేవుని చిత్తం ఏందని తెలుసుకోవాలి. దేవుని ఉద్దేశాల ప్రకారం మనము నడవాలి. నడిచినప్పుడు ఏం చేస్తాడు? ఆయన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. మన కోసం భూమి మీదే ఆనాడు అబ్రహాముని ఏమిచ్చి యేసు ప్రభు వారు అబ్రహాంకి ఆ దినాల్లో ఏమిచ్చాడు? ఆయనకి ఏం కొదువైంది? బొమ్మలు చేసుకునేవాడు కాడ ఏమీ ఉండదు.
కానీ ఆ రోజుల్లో ఈ అబ్రహామును ఆశీర్వదిస్తే దేవునికి మహిమ. ఎందుకంటే అబ్రహాము ఒక బొమ్మలు చేసుకున్నవాడని ఆయన్ని తీసుకొచ్చి ఏం చేశాడు? ఆయన ఆశీర్వదించాడు. ఆయన విశ్వాసులకు తండ్రిగా తీర్చాడు. అలాగనే ఎవరమైతే దీనులుగా, దరిద్రులుగా దేవుని చిత్తాన్ని నెరవేర్చి భూమి మీద దేవునికి ఇష్టకరంగా మనం బతుకుతామో, మరి ఆయన భూమి మీద ఏది అవసరమో మనకు ఏది లేదో, ఈ మనిషికి ఏది ఇస్తే నా నామం గణపరచబడిద్దని ఆయనకి తెలుసు. మనం చెప్పేది ఉంది అసలు ఆయనకి. మన ప్రభు ఎవరు? హృదయాలను పరిశోధించేవాడు. జ్ఞానేంద్రియం గల ఆత్మ ఆయన దగ్గర ఉంది. మన మూలుగుల్ని, మన ఎముకల్ని, మన అవయవాలన్నిటిని కూడా ఆ ఆత్మ పరిశోధించిద్దంట. అట్నే మన ప్రభు ఎవరికి ఏది అవసరమో ఆయన మన కొరకు దాచిపెట్టి ధనాన్ని మన కోసం నిధిలో నుంచి ధనాన్ని తీసి మనకిస్తాడు. ఇళ్లల్లో పని చేసుకుని నన్ను ప్రేమించి దేవుడు ఈ రోజుల్లో యూట్యూబ్లో వాకింగ్ అంటే ఎంత విశ్రాంతి ఇచ్చాడో. నేను ఎన్ని సంవత్సరాల శ్రమను అనుభవించాను. ఒక్క రోజులోనే ఆయన నా శ్రమనంతా తీసేసి ఆయన కృపలో దాచిపెట్టి నన్ను ప్రేమించి ఈ రోజున ఈ వాక్యాన్ని పట్టుకోవడానికి కృపనిచ్చాడు. ఎందుకు? ఆయనకు మనం ఎప్పుడే సమీపంగా నిత్యము ఏలియాకి ఏ రోజుకి ఆ రోజు కాకులతో అన్నం ఎందుకు పంపించాడంటే నిత్యం ఏలియా నా వైపే చూడాలి, నాకే చూడాలి. మళ్ళీ ఆయన సమృద్ధి అయిన ఆహారం నేను ఇచ్చాననుకో ఏలియా నన్ను గ్రహించలేడేమోనని ఏలియాకి ఏ రోజుకి ఆ రోజే ఆహారం పంపించాడు. మన జీవితాల్లో కూడా ఆయన ఏం చేస్తాడు? సమృద్ధినిస్తాడు. ఏ రోజుకి ఏం కావాలో మనకి ఆ రోజు సరిపడ మనకు దేవుడు సమృద్ధినిచ్చే దేవుడు. అడుక్కునే దేవుడు కదా మన దేవుడు. మనం అడుక్కుంటే ఆయన చూస్తూ అసలు ఆయన అడుక్కుంటాం అంటే మన దేవునికి ఇష్టం లేదు. అసలు అడుక్కునే మనసు అసలు ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా మరి ఏలియా ఉండడంటే ఏలియా కాకుల ద్వారా ఆహారం పంపించాడు. ఎందుకు పంపించాడు? మరి ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎడారుల్లో ఉన్నాడు. ఆయన ఒక వృక్షాల కింద బద్రి వృక్షం కింద కూర్చొని ఉన్నాడు ఏలియా. మరి ఆయనకి మరి నదులు ప్రవహించే కాడ ఆ నీళ్లు తాగి కాకుల ద్వారా ఆహారం తెచ్చి తిని బ్రతికాడు. కానీ ఆయన ఏం చేశాడు? ఆయన దేవుని రాజ్యాన్ని వారసుడయ్యాడు. ఎందుకయ్యాడంటే ఆయన భూ సంబంధమైన దేన్ని కూడా ఆయన అడగల. ఆయన ఏమన్నాడు? ఇంకా నన్ను తీసుకుపోయా, ఈ శత్రువుతో నేను గెలవలేకపోతున్నానని యెజెబెలుని చూసి ఆయన భయపడ్డప్పుడు ఏలియా ఒక ఆడ మనిషి చూసి నువ్వు భయపడతావేందని ఆయన ఏలియాతో మాట్లాడాడు. ఆ మనిషిని చూసి నువ్వు భయపడతావేంది అని. కానీ అంతమంది భక్తుడు కూడా శత్రువుని చూసి కలవరపడి, అలాగనే ఈ లోకంలో మనం కూడా ఒక్కోసారి భయపడతాం, కానీ మన దేవుడు మనల్ని భయపెట్టే దేవుడు కాదు, కలవరపడనీయడు. ఆయన ఎవరు? ఆయన పరిశుద్ధుడు. ఆయన మన జ్ఞానేంద్రియం గల వివేచన గల ఆత్మ కలిగిన వాడు. ఆయనకు అన్నీ తెలుసు. మనకి ఏది అవసరమో ఏది అక్కరతో మనకు ఎరిగాడు కాబట్టి మన అక్కర్ల అవసరాలు తీర్చే దేవుడు. కాబట్టి మన అవసరాలని ఆయనకి అప్పగిస్తాం. మరి మన అక్కర్లో ఆయనకు తెలుసు మనకి ఏది అవసరం. మరి ఈరోజు ఇక్కడ కూర్చొని దేవుని వాక్యం చెప్పడానికి మరి నాకు చదువు కూడా లేదు. మరి దేవునిచ్చిన జ్ఞానాన్ని బట్టి మరి వాక్యం చదువుకోవడానికి దేవుని కృపను కనీసం నా సంతకం పెడతాం కూడా రాదు. దేవుడు అంత ప్రేమించాడు. మరి ఎందుకో నాకు మరి ఆయన నా కళ్ళకి గుడ్డితనాన్ని తీసి జ్ఞానం, మరి దేవుని వాక్యం చదువుకున్నంత జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి మరి ఆయన ఇచ్చిన చిన్న మరి ఈ చదువును కూడా నేను వ్యర్థం చేయకుండా ఆయన ఇచ్చిన మాటల్ని మరి మనకు భూమి మీద దేవుడిచ్చిన జ్ఞానాన్ని దీని మీద ఉపయోగించితే ఎంత విలువైంది. లోకంలో దేని మీద ఎందుకు అవన్నీ మన ఎమ్మట రాని ఈ మాటలు కానీ మనం జ్ఞానం కలిగి ఆయన మాటలు మన హృదయంలో దాచుకున్నాం అనుకో, అప్పుడు మనకి దేవుని కృప మనకి ఎప్పుడు కూడా తోడై ఉంటాడు దేవుడు మనకి. కాబట్టి మన జీవితాల్లో ఏం కలిగి ఉన్నాము? మనం ఏం కలిగి ఉండాలంటే దేవుని చిత్తానికి అప్పగించుకునే వాళ్ళంగా మనం ఉండాలి. మరియమ్మలాగా మనం కూడా లోబడే వాళ్ళంగా ఉండాలి. కాబట్టి మన జీవితాల్లో ఎప్పుడు కూడా కలవరం అనేది, భయం అనేది తీసివేసుకోవాలి. మనం పరిశుద్ధాత్మకి ఎప్పుడైతే లోబడి ఉంటామో, పరిశుద్ధాత్మకి ఎప్పుడైతే మనము విధేయత చూపిస్తామో, ఆయన మనలో రక్షకుడుగా నిత్యం కూడా ఉదయిస్తాడు. ఒకరోజు ఉదయిస్తాం కాదమ్మా మన దేవుడు. నిత్యం నీతి సూర్యుడు మనకి ఎప్పుడు కూడా ఉదయిస్తాడు.
కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? ఆ నీతి సూర్యుడు మనలో ఉదయిస్తాడు కాబట్టి, సూర్యుడు నిత్యం ఉదయించట్లేదా? అలాగనే మన ప్రభువు కూడా నిత్యుడగు తండ్రి మన జీవితంలో ప్రతిరోజు ఉదయిస్తాడు. ఆ 25వ తారీఖున యేసు ప్రభువారు పుట్టలేదు కాబట్టి మరి నిత్యం నీతి సూర్యుడు మనలో ఉదయించాలని ఈ యొక్క దేవుని మాటలు మనకి తెలియజేస్తున్నాను. కాబట్టి మన జీవితంలో నీతి సూర్యుడు ఉదయించాలంటే మనం ఏం చేయాలి? మనం దేవుని ఆత్మకి లోబడి ఉండాలి. నీతి సూర్యుడు ఉదయించడం అంటే మరి ఆయన కృప మన మీద ఎప్పుడు ఉండాలి. ఆయన మాటలు మనం వినాలని, మనం ఎప్పుడు కూడా ఆయన యొక్క మాటలకు లోబడి ఆయన యొక్క అనుదిన జీవితంలో మనం ఆయన్ని రాజుగా మనం ఎప్పుడైతే మన హృదయంలో చేర్చుకుంటామో మన జీవితాలకు ఆయన వెలుగునిచ్చే దేవుడు, మన హృదయాన్ని ఉదయించే దేవుడు, మనకు జ్ఞానాన్ని నేర్పే దేవుడు. మనం ఏమి చేయాలో మన ప్రభువే మనకు నేర్పుతాడు. మనకు ముందుండి ఆయన ఆ పని చేస్తాడు. మనం చేయవసరంలా, మనం ఆయన కడ మీద నుంచున్నామంటే మనం ఏమి సాధించలేం లోకంలో. కాబట్టి మనం వెనకుండాలి, ఆయన ముందుండాలి. ఆయన చెప్పిన ప్రతి మాటను కూడా మనం విధేయత కలిగి మన ముందు నడిచిన పరిశుద్ధులు అనేకులు మరి నడిచారు. ఎవరెవరు నడిచారంటే యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు చంద్రుడు కూడా ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడు? దేవుని భయం కలిగి ఉన్నాడు, దేవుని మాటకు లోబడ్డాడు, విధేయత చూపించాడు యెహోషువ. అలాగనే మనం కూడా దేవుని మాటకు లోబడాలి, దేవుని మాట వినాలి. కాబట్టి మనం కూడా ఆ విధేయత ఎప్పుడైతే కలిగి ఉంటామో మన జీవితాలు కూడా వెలిగించబడాలంటే మనం బలహీనులై ఉన్నప్పటికైనా మన జీవితంలో మన నీతి సూర్యుడు ఉదయిస్తాడు. అది ఈ లోకంలో పాప రోగంతో శాపంతో నశించిపోయే మన జీవితాల్లో మన ప్రభు వెలుగు నింపడానికి ఈ లోకానికి వచ్చిన్నాడు. కాబట్టి ఆ 25వ తారీఖు జరిగే పండగని మనము ఆచరించకుండా నిత్యం మన ప్రభు మనతో ఉంటాడని మన హృదయంలో మన ప్రభువుని దగ్గరగా చేర్చుకోవడానికి, మనం ఆయన దగ్గరగా వెళ్ళటానికి మనము సమర్పించుకోవాలి. మన జీవితాలు మనం ఎప్పుడైతే దేవుని ఎదుట సమర్పించుకుంటామో మన జీవితాల్లో కూడా ఆయన వెలుగు నింపుతాడు. మన వెలుగు నింపినప్పుడు నీతి సూర్యుడు మనలో ఉదయించినట్టే. ఆయన వెలుగు వచ్చిన గుర్తులు ఏముంటాయంటే ఆయనకి విధేయత చూపించే వాళ్ళంగా ఉంటారు. మరి ఆయన మాట విని ఆయన ఆయన చెప్పిన ప్రతి పనిని కూడా చేస్తారు. ఆయన తిరిగి చెప్పేవాళ్ళుగా ఉండరు. తిరిగి చెప్తున్నామంటే మనం దేవుని భయం లేనట్టే. దేవుని తిరిగి చెప్పేవాళ్ళు అది కావాలా ఇది కావాలని అడుక్కునేవాళ్ళు మరి ఆయనకి ఇష్టం ఉండరు. ఆయనకి ఎవరు ఇష్టం ఉంటారంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళే దేవునికి కావాలి. కాబట్టి ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు మనం తండ్రి చేసిన ప్రతి పనిని మనం చూసి ఆయన ఎక్కడెక్కడ విధేయత చూపించాడో, ఆయన ఎక్కడెక్కడ లోబడ్డాడో మనం యేసుక్రీస్తునికి కలిగిన మనసు మీరును కలిగి ఉండమని దేవుని వాక్యం సెలవిచ్చింది. కాబట్టి ఆ యొక్క 25వ తారీఖునే మరి దేవుణ్ణి ఆ ఒక్కరోజు పండగ చేసుకొని మంచి బట్టలు కట్టుకొని మన ఇష్టం వచ్చిన రీతిలో బ్రతకడం కాదు. కాబట్టి దేవుని ఉద్దేశాన్ని మనం ఏ రీతిలో నెరవేర్చాలని మనము జీవించాలి. బట్టలు ఏముంది, మనం కొత్త బట్టలు కట్టుకున్నప్పుడల్లా ఆదివారం చర్చికి వెళ్తాము. మరి మనకి ఎప్పుడు పండగ అంటే ఆ 25వ తారీఖు మనకు పండగ కాదు. అది ఎవరికి పండగ అంటే కొంచెం తాగిన వాళ్ళు డ్యాన్స్ చేస్తున్న పండగ అది. కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు దేవుని మాటను తీసుకోకుండా మరి ఈ లోక సంబంధమైన మర్యాదను అనుసరించక ఉత్తమమైనదాన్ని పరిశుద్ధమైన దాన్ని ఎన్నుకోవాలి. మనం ఈ లోకానికి రక్షకుడుగా, ఈ లోకానికి మన ప్రభు ఎందుకు వచ్చాడని మనము ఈ యొక్క గ్రంథం మనకి చెబుతుంది. ఎవరిని ఎతకడానికి వచ్చాడు? ఆయన పాపులకు రక్షకుడు. ఆయన పరిశుద్ధులకు కాదు, పాపిని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. మనలాంటి పాపుల్ని ఆయన నాలాంటి పాపి కొరకే ఈ లోకానికి వచ్చాడు. మన రక్షకుడుగా వచ్చాడు. కాబట్టి ఆ రక్షణను మనం ఆయన ఇచ్చిన రక్షణని మరి దాన్ని వ్యర్థం చేయకుండా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన మీరు ఎలా తప్పించుకుంటారని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేయకుండా మనము తప్పించుకునే వాళ్ళ గుంపులో ఉండకుండా ఈ రక్షణ అనుభవాన్ని మనము ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి? దేవుని రాజ్యం వరకు తీసుకెళ్ళాలి. దేవుని రాజ్యంలో మనం ఉండాలంటే
ఈ రక్షణ అనుభవాన్ని మనము పెంపొందించుకోవాలి. రక్షణ పొందామంటే సరికాదు. రక్షణ కలిగిన నమూనాలు మనలో నుంచి కనపడాలి బయటికి. ఏం కనపడాలి? దేవునికి ఏ విధేయతలు కలిగి ఉన్నాడో యేసు ప్రభు ఈ లోకంలో నడిచినప్పుడు ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు. నేల మటుకు తగ్గించుకున్నాడు. మనం కూడా అంతగా తగ్గించుకోవాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఆయన పశువుల తొట్టిలో పరుండి పెట్టాడు. ఆయన్ని పశువుల తొట్టిలో అంటే ఆయన నేల మటుకు తగ్గించుకున్నాడు. అంటే చెత్తలో ఆయన అంటే రోతగుండా చోట ఉండటానికి ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి యేసు ప్రభువారు ఎందుకు వచ్చారంటే మన కోసం ఆయన తగ్గించుకొని ఈ భూమి మీద వచ్చాడనమాట. ఈ లోకంలో మరి మన ప్రభు ఎందుకు తగ్గించుకోవాల్సి వచ్చిందంటే పాపుల కొరకు, మరి విడవబడిన వారి కొరకు, వెలివేయబడిన కొరకు, వారి కొరకు, నెట్టివేయబడిన వారి కోసం, త్రోసివేయబడిన వారి కొరకు వచ్చాడు. ఎవరి కోసం వచ్చారంటే మరి ఆయన గనులైన వారి కోసం రాల, దీనులైన వారి కొరకు వచ్చాడు. అందుకనే మన ప్రభు నేలముడి తగ్గించుకుంటే కానీ అటువంటి వాళ్ళకి మరి అటువంటి వాళ్ళని ఈ లోకం అంగీకరించదని ఆయన నేలముడికి తగ్గించుకొని పాపులైన మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి మరి ఆయన ఈ పాపుల కొరకు రక్షకుడుగా వచ్చాడు. కాబట్టి ఆ రక్షణని మనము నిర్లక్ష్యం చేయకుండా మనం ఏం చేయాలి? ఆ రక్షణ అన్నది మనం హృదయాల్లో పొందుకోవాలి. మరి యేసు ప్రభు వారు పశువుల తొట్టిలో పొరుండబెట్టారంటే మరి స్వల్పమైన గ్రామాల నుంచి యేసు ప్రభు వారు వచ్చారంటే మరి మన జీవితాల్లో కూడా మరి ఏం కలిగి ఉండాలి? మనం కూడా ఈ లోకంలో అంతగా తగ్గించుకోవాలి. హెచ్చించుకునే వారిలో మనం ఉండకూడదు. తగ్గించుకొని దేవుని పాదాల కాడ లోబడి ఆయన మాటని వినేవాళ్ళంగా మనం ఉండాలి. మరి కాబట్టి మన జీవితాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి మనకి మంచి ఆలోచనలు ఇవ్వాలని, వివేచనీయాలని, మంచి జ్ఞానం కలిగి ఈ లోకంలో జీవించాలని మరియమ్మలాగా లోబడే స్వభావం యేసు ప్రభు వారిని గర్భాన్ని ధరించింది మరియమ్మ. అలాగనే మరి మన జీవితాలుగా యేసు ప్రభు వారు నిత్యం నీతి సూర్యుడు మనలో ఉదయించాలని యేసు ప్రభు వారు సెలవిచ్చాడు. కాబట్టి మరి ఈ యొక్క మాటల్ని మనం వినికిడిలో నిత్యము మరి దాచుకొని దాన్ని ధ్యానించి మన జీవితాల్లో మరి నిత్యం యేసు ప్రభు వారు ఎలాగైతే ఈ లోకాన్ని విధేయత చూపించారో మనం కూడా విధేయత చూపించాలని దేవుని యొక్క మాటలు మన వినికిడిలో మన ప్రభు ఎప్పుడు కూడా మన హృదయాల్లో దాచుకోమని ఈ సమయాన్ని ఈ తరుణాన్ని ఇచ్చిన మన ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞులు ఉన్నాం. కాబట్టి మరో సమయం మరి దేవుడు మనకిస్తే మరి ఇంకోసారి మనం అందరం కలుసుకుందాము. ఈ చెప్పబడిన వాక్యంలో ఏదైనా చిన్న పొరపాట్లుండా మీరు దాన్ని క్షమించాలని మరి చదువురాని నన్ను మరి మీరు జ్ఞాపకం చేసుకొని మరి ఏదైనా తెలిసితే నేను మాటలు ఏమన్నా ఉంటే నాలో మీ అందరూ దాన్ని బట్టి ఏం ఆలోచించుకోకుండా మరి నాకు చదువు రాదు, మరి నేనైతే దేవునికి చిన్న చదువును కూడా దేవుని కొరకు ఉపయోగించాలని ఆశపడ్డాను. మరి నా దేవుడు నా చేసిన మేలు మరి నేను మర్చిపోలేకపోతున్నా. నా హృదయంలో నుంచి ఏం జీవజాల ఓటలు బయటకు వస్తున్నాయి ఆపుకోలేక మరి నేను చెబుతున్నాను. మరి దేవుని చిత్తమైతే మరో సమయంలో కలుసుకుందాం. మరి దేవుని రాకడ ఆలస్యమైతే మరో సమయంలో కలుసుకొని దేవుని రాకడ వస్తే మరి మనం అందరం దేవుని రాజ్యంలో మరి అందరం కూడా జీవించాలని మరి ఎత్తబడే సంఘంలో సార్వత్రిక సంఘంలో ఆయన జీవగాంధంలో మనందరి పేర్లు ఉండాలని మరి మనందరం ఒక దినం ఉంది కాబట్టి మనకి ఆ దినం కొరకు ఎదురు చూద్దాము. మనం అందరం కలిసి ఆయన జీవగాంధంలో మన పేర్లు ఉండాలని ఆశపడుతూ మరి కొద్ది వాక్యం మన హృదయాల్లో దాచుకుందామని మరి కొద్ది మాటలు దేవుడు దీవించాలని ఆశపడుతూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. మీ అందరికీ నా వందనాలు. మీరందరూ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా పేరు షారోను సిస్టర్. మీరందరూ మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు, నా భర్త కొరకు, మా అందరి కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి దేవుని చిత్తమైతే నాకు సాక్ష్యాన్ని కూడా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి ఒక సమయం నాకు ఇవ్వాలి దేవుడు, మళ్ళీ నాకు ఆరోగ్యం ఇచ్చి మీ అందరితో కలిసి మీరు మరలా నేను వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతూ ఈ కొద్ది సమయాన్ని దేవుని సన్నిధిలో అప్పగించుకుంటూ మీ అందరికీ నా వందనాలు. మీరు మరలా మనందరం దేవుని చిత్తమైతే కలుసుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. అందరూ